హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఇవాళ నేను ట్రై చేస్తుంది వేడి వేడి చికెన్ పకోడీ. ఫస్ట్ టైం ట్రై చేసిన నాకే ఇంత బాగా వచ్చిందంటే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది చికెన్ పకోడీ. దీనికోసం చిన్న చిన్న పీసెస్గా పకోడీ చికెన్ని కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో ఉంటేనే చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ చేసుకున్న ఒక ఎగ్ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం, దానికోసం నేను కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. మీరు తక్కువగా కావాలి అనుకుంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా కూడా చికెన్లో వేసుకోవాలి. రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1.5 పేస్ట్ వేసుకోవాలి. నిమ్మ చెక్కని కూడా హాఫ్ పిండుకుంటున్నాను. ఇలా నిమ్మకాయ ముందే వేసుకోవడం వల్ల చికెన్ చాలా స్మూత్గా కరెక్ట్గా ఉంటుంది. నేను హాఫే వేసుకుంటున్నాను, మీరు ఫుల్ అంటే ఫుల్ కూడా వేసుకోవచ్చు. 1 కప్ శనగపిండి, హాఫ్ కప్ బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే పకోడీ కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. బట్ కలుపుకునేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. కలుపుకున్న మిశ్రమాన్ని పావుగంట ఖచ్చితంగా మ్యాగ్నేట్ చేయాలి. అప్పుడే వేసుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా పడతాయి ముక్కలకి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాదు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చికెన్ పకోడీ కోసం ముక్కల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకే చోట వేయకూడదు, ఒక్కొక్క ముక్కని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరూ చేయట్లేదు. లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ పకోడీని వేడివేడిగా ఎప్పుడైనా తినాలనుకుంటే చేసేసుకోవచ్చు. వర్షం వచ్చినప్పుడు తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. సరదాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు హస్బెండ్స్ ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ లాగా ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం చేసినా నాకు చాలా బాగా చేశానని కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ వంట ఎలా ఉందో లైక్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయో. ఈ పకోడీని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే చూడండి నోరూరుతూ ఎంత బాగుందో. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ.